బీసీలపై బీజేపీకి చిత్తశుద్ది ఉంటే బీసీ రిజర్వేషన్ల బిల్లులను చట్టరూపంలో తీసుకురావాలని డిమాండ్ చేశారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాసగౌడ్. ఇక వరంగల్ జిల్లాలో బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన బీసీల రాజకీయ మేధోమదన రాష్ట్ర స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ప్రొఫెసర్ వెంకటనారాయణ గౌడ్, ప్రొఫెసర్ సంగమల్లీశ్వర్, బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భైరి రవికృష్ణ హాజరయ్యారు. కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేసి బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో 42% రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు నేతలు. ఏది విద్యలో రిజర్వేషన్ ఉండాలి, ఉద్యోగాలలో రిజర్వేషన్ ఉండాలి, అదే విధంగా రాజకీయ రంగంలో కూడా రిజర్వేషన్. ఈ మూడు కూడా చాలా ఇంపార్టెంట్. అలా ముఖ్యమైనది విద్యను, ఉద్యోగాలే చాలా ప్రధానమైందని నేను భావిస్తున్నాను. అంబేద్కర్ ఒక మాట చెప్పిండు, హక్కులు అడుగుపెట్టే రావు, హక్కులు బిచ్చమెత్తుకుంటే రావు, హక్కులు పోరాడుతూనే వస్తాయి. పార్లమెంట్లో చట్టాలు అయిన తర్వాత కూడా చలిలో, కరోనాలో, ఎండలో ఆకలిని మరిచి కుటుంబాలు వదిలి ఢిల్లీ దగ్గర సైన్యం దిగిన వారు రైతు ఉద్యమం చేసేందుకు పార్లమెంట్లో ఒకసారి చరిత్రలో చట్టం అయినాక మళ్ళీ చట్టాన్ని మార్చింది. ఆ ఉద్యమం మనకి ఇప్పుడు కావాలి. రైతు ఉద్యమ తరాలో మన పోరాటం ఉండాలి. కుల సంఘాలు కావచ్చు, అనేక రకాల సంఘాలు ఉన్నాయి. అవన్నీ కూడా సంపూర్ణంగా మద్దతు ఇచ్చి అదందరి మన యొక్క వాయిస్ను ఇవాళ ఇక్కడే కాదు ఢిల్లీలో కూడా ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారికి తెలియజేయాలి. బీజేపీ గవర్నమెంట్కు అదురు పుట్టాలి, ఆ రకంగా చెయ్యాలి. కాబట్టి రాబోయే రోజుల్లో వ్యూహాత్మకంగా ఇప్పుడు అన్న తీసుకున్న ఎజెండా చాలా వ్యూహాత్మకమైన ఎజెండా. అది అల్టిమేట్గా రాజ్యాధికారం సైడ్ తీసుకునేటువంటి ఎజెండా. ఇది కేవలం హక్కులనే కాదు, మనకి ఏదైతే ప్రామిస్ చేసిందో ఏది మనకు విద్య, ఉద్యోగాలు, అదేవిధంగా రాజకీయ అధికారం, ఇది చాలా ప్రధానమైనటువంటిది. ఇవాళ మనం చూస్తున్నాం, మన పిల్లలు ఒక్క డాక్టర్కు ఎక్కడైనా ప్రైవేట్గా కట్టాలంటే 3 కోట్ల రూపాయలు అవుతుంది అండి. ఒక ఇంజనీరింగ్ సీట్కు 10 లక్షలు ఖర్చు అవుతుంది. కాబట్టి మనకు రిజర్వేషన్లు వస్తే తప్ప మన పిల్లలు చదువుకోలేరు. రిజర్వేషన్లు వస్తే తప్ప మనకు